హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. మరి ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైందా? యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలు ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని ఎలా చూడాలి? చాలా ఘనమైన విషయంగా చూడాలమ్మా. ఇప్పుడు పాకిస్తాన్కి ఇలాంటి చెంపదెబ్బ ఇప్పుడు తగలాల్సింది. గత ప్రభుత్వాలు ఉదాసీనత వల్ల వాళ్ళు పేటరీకి పోయి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు మోడీ దగ్గర ఈ చెప్పాల్సిన ప్రతీకారం కాదు ఇది. వాళ్ళకి కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఆ చెప్పు దెబ్బ తగిలింది. అది అలా చూస్తున్నా నేను. మంచి సమయం ఈ సందర్భం. వాళ్ళు ఇప్పుడు అది కూడా స్ట్రాటజిక్గా ఎంత ప్లాన్డ్గా, అంటే ముందు దౌత్యపరంగా, ఆర్థిక పరంగా వాళ్ళు అన్ని రకాల పెట్టి వాళ్ళ సింధు జలాలు ఆపడం కానీ, వాణిజ్యం ఆపేయటం కానీ, వాళ్ళని అష్టదిగ్బంధనం చేసి ఇప్పుడు అటాక్ కూడా ఏంటి ప్రజాజీవనం మీద కాకుండా ఓన్లీ ఉగ్రవాదుల మీద. వాళ్ళు ఇప్పుడు ఏమి మాట్లాడలేక మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు అదే మోడీ యొక్క చాకచక్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని మోకాళ్ళ మీద నుంచోబెట్టి పిఓకే పాకిస్తాన్ అది పెట్టుకునే కదా ఏమి డ్రామాలు, ఈ గొడవలు. వీళ్ళు ఆ పీఓకి ఎప్పుడు అయిపోవాలో నెహ్రూ గారి పుణ్యమా అని అది రావణ కాష్టంలో కాదు, దాన్ని సెటిల్ చేసేస్తాడు ఖచ్చితంగా. అది సరెండర్ చేయండి పోండి, లేకపోతే ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోదు. పాకిస్తాన్ ఒక రోగు కంట్రీ, అదొక నీచ నికృష్ట భ్రష్ట కంట్రీ. అది అడుక్కు తినే కంట్రీ. పొద్దున్న లెగిస్తే బెచ్చవెత్తుకున్నట్టు దేశాన్ని అడుక్కుంటుంది. దానికి దాని ప్రజల గురించి ఆలోచించడం. ప్రజలు అక్కడ పాల ప్యాకెట్ 140 రూపాయలు, అంత దిగజారుడు బతుకు పిల్లలు అక్కడ జనాలు బతుకుతారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా, వాళ్ళ గురించి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి, దేశం యొక్క పరిస్థితి ఆలోచించకుండా ఈ నీచులు, పాకిస్తాన్ నీచులు ఎంతసేపు భారతదేశం మీద పడి ఏడవటం, భారతదేశం మీద కన్ను కొట్టడం తప్పితే ఈ వాళ్ళ చిల్లర అంతే. కుక్క తోకత వంకర అన్నట్టు, అదే ఎలుగు తోకత ఏడాది ఉతికినా నలుపుగా నేర్పుగా వాళ్ళకి ఎన్నిసార్లు మంచిగా చెప్పినా బుద్ధి రాదు వాళ్ళకి. ఇవాళ సామధైన భేదపాయంలో మన చాణక్యనిది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో యుద్ధం స్టార్ట్ అయినట్టే కదా. యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పాలి. వాళ్ళు రీటార్ట్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఏ మాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే సైలెంట్గా సరెండర్ అయ్యి పిఓకి చర్చలకు వస్తారు, పిఓకి అప్పచెప్పడానికి వస్తారు. అది కాదు, మేము ఇంకా మూర్ఖులమే, మేము సన్నాసులమే, మాకు బుద్ధి రాదు, మా చెంపలు వాయించినా మనము బుద్ధి రాదు అంటే ఇక అప్పుడు యుద్ధం వాళ్ళ మోకాళ్ళ మీద కూర్చోబెట్టు. వాళ్ళు భారతదేశం యుద్ధం ప్రకటిస్తే వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడ మా అమౌంట్ ఎక్కడ ఆగుతారు? వాళ్ళు నక్కకి నాగలోక, మనం ఎక్కడ, మా పాకిస్తాన్ ఎక్కడ ఉన్న వాళ్ళు పేలాపనలు, పిచ్చి ప్రేలాపనలు, గాడి గుడి మాటలు తప్పితే వాళ్ళ దగ్గర ఏముంది? అడుగు తినే దేశం ఏముంది? మనం ఒక్కసారి గట్టిగా చెప్తే మన భారతదేశం మొత్తం ఒక్కసారి కాండ్రించి ఉమ్మూస్తే ఆ అమ్ములో మునిగిపోద్ది పాకిస్తాన్. అంత హీనమైన దేశం అది. అది కూడా ప్రగల్భాలు పలుకుతూ ఉండదు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. వస్తే దారికి వస్తారు, లేకపోతే యుద్ధం కాదు, వాళ్ళ అంతం. పాకిస్తాన్ అంతం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు లేకుండా పోతుంది. ఆ దౌర్భాగ్య స్థితి తెచ్చుకుంటే వాళ్ళ కర్మ. లేదు, బుద్ధి జ్ఞానం, కడుపుకు అన్నందునే జ్ఞానం ఏదైనా ఉంటే, సిగ్గుసెర ఉంటే పద్ధతిగా అయినా మీ దేశం, మీరు ఆక్యుపైడ్ కాశ్మీర్ మీరు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏ దేశం వాళ్ళకి సపోర్ట్ లేదు, ఏకాకి అయిపోయింది. ఈవెన్ చైనా కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ దౌర్భాగ్యం, వీళ్ళు టెర్రరిస్టు ఫ్యాక్టరీ అది. ఇక వీళ్ళకి వేరే పని లేదు. టెర్రరిస్టును తయారు చేయటము, దేశం మీద, ఇతర దేశాల మీద కొదలటం, ఇదే దౌర్భాగ్యం. చిల్లర దేశం అది. అడుగు తినే దేశం, దానికి తగిన గుణపాఠం జరుగుతుంది. సరే, ఒకవేళ యుద్ధమే వస్తే భారత్లో పరిస్థితులు ఎలా ఉండబోతుంది? భారతదేశానికి ఏమి లేదు. ఆ బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, మన గుజరాత్, యూపీ, వెస్ట్ బెంగాల్, పంజాబు, ఈ బార్డర్ దేశాలు ఉంటే ఆ దేశాలుగా అప్రమత్తంగా ఆల్రెడీ నిన్నే డ్రిల్లింగ్ మొదలైంది కదా. ఆల్రెడీ ఇవాళ ఆ 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపిస్తున్నారు, చీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిపించి మాట్లాడతారు. సో ఆ డ్రిల్లింగ్ అంతా జరుగుతుంది. వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదైనా చిన్న టెన్షన్లు ఉంటే ఆ బార్డర్ స్టేట్స్లో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎలా అంటే, పాకిస్తాన్ వాళ్ళు ఎలా అంటే ధైర్యంగా ఎదురుకుండా నిలబడి రారు కదా. దొంగతనంగా దొడ్డిదారిని వచ్చేదో చేయాలని చూస్తారు. ఆ దొడ్డిదారులు చేయాలన్నప్పుడు ఇలాంటి బార్డర్స్ దగ్గర చేయడానికి చూస్తారు. అందుకు దానికి అలర్ట్గా ఉన్నారు. మన సైన్యాధిపతులు, మనము 3 దళాలు, త్రివిధ దళాలు తోటి పోలిస్తే
మన కాలు కొట్టి పనికిరాదు పాకిస్తాన్. వాళ్ళ తిరుగుతారు ఇప్పుడే ఆల్రెడీ అయ్యో అన్నారు, అన్ని రిటార్ట్ కూడా ఇవ్వలేక చచ్చిపోతారు, మూల కూర్చున్నారు. గురి చూసి 9 స్థావరాలు, 9 స్థావరాలు ఎప్పుడో ఇవన్నీ ఎక్కడో తెలుసు. ఎందుకు కొట్టలేదు ఇన్నాళ్ళంటే ఇంటర్నేషనల్గా రాజకీయంగా మనం దౌత్యపరంగా అందరు ఆమోదవుతాడు. మళ్ళీ మనం కొట్టేసి ఇంకోళ్ళు వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ తలకాయ నొప్పి వస్తుంది. మోడీ వాళ్ళందరూ దౌత్యపరంగా రష్యా, అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్ అన్ని దేశాలు మీ భారతదేశం ఏం చర్య తీసుకున్నా మేము సమర్థిస్తాం అనే మాట ఇచ్చారు. ఆ మాట సాధించి కొట్టాడు తప్ప ఇంకేదైనా మాట్లాడితే మూతి బయలుపోతారు. కానీ కొంతమంది మోడీని కూడా విమర్శించారు కదా, మీ భద్రతా లోపం వల్లనే ఇట్లా వాళ్ళు కాంగ్రెస్ లో చెప్పి కుక్కమూతి పెద్దలు కాంగ్రెస్ సన్నాసులు ఎవరైనా వాగాలి తప్ప భద్రతలో మూడు అంచెలతో భద్రతలో ఉంటుంది. దాని మాట వాళ్ళే దానికి బాధ్యులు కూడా వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, ఓవైసీ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఊనే వాళ్ళు అన్నారు. నేను అంటాం కాదు, ఎక్కడికి వచ్చారు వీళ్ళు, ఎక్కడి నుంచి ఎలా వచ్చారు వీళ్ళు, పాకిస్తాన్ ఈ అగంతకులు ఎలా వచ్చారు ఈ దేశంలోకి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి నేరుగా క్రాస్ బార్డర్ రాలేరు, మోడీ వచ్చినాక అది ఫుల్ టైట్. అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి, వెస్ట్ బెంగాల్ బార్డర్ దగ్గర స్టేట్ భారతదేశం ఎంత కప్పకట్టుది. ఈ ప్రభుత్వం ఇది మమతా బెనర్జీ ప్రభుత్వం దౌర్భాగ్య ప్రభుత్వం. అది వాళ్ళని చొరబాటుదారులను లోపలికి రానిచ్చి, వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి, వాళ్ళకి ఓటర్ ఐడి ఇచ్చి, ఎందుకని ఓట్లు బ్యాంకు వాళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి చొరబాటుదారుల ముస్లింలందరికీ ఓట్లు వేస్తే వాళ్ళు మమతా బెనర్జీకి ఓట్లు వేస్తారు. ఈ దౌర్భాగ్యం ఓట్ల బ్యాంక్ కోసమని ఈ చొరబాటుదారులకు కూడా ఓట్లు ఇస్తే వాళ్ళు ఏమైపోయారు, అక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ భారతీయ సిటిజన్ అయిపోయారు. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తుండే, వాళ్ళకి రేషన్ కార్డు వాళ్ళు ఎవరు పట్టుకుంటారు, ఎక్కడ పట్టుకుంటారు, ఆపితే కాదు భారతీయులు వాళ్ళు ఏం చేస్తారు. అట్లా ఈ అఖిలేష్ యాదవ్లు ఈ వీళ్ళని రోహింగ్యాల్స్ని సపోర్ట్ చేసి మయన్మార్ నుంచి తరిమేస్తే, మయన్మార్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు చైనాకి వెళ్తే చీపమ్మంటే, పాకిస్తాన్ పోమంటే అమ్మమ్మ వాళ్ళ కాదు వీళ్ళని భరించలేమంటే బంగ్లాదేశ్కి వెళ్ళి వాళ్ళు కొన్నాళ్ళు శరణం తీసుకుని అక్కడ కూడా ఆవిడ హసీనా ఉన్నప్పుడు వెళ్ళిపోయినానంటే వాళ్ళని మన దేశంలోకి వస్తారు. వాళ్ళకి ఓవైసీ లాంటి దరిద్రుడు వాడు, నేను వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తాను, వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాను అంటాడు. ఇప్పుడు ముసలికన్నా నేను మార్చి మాట్లాడతాడు కానీ ఈ ఓవైసీ కాదు. 10 రోజుల క్రితం మా ముస్లింలందరూ వీధుల్లోకి రావాలి, గొడవ చేయాలని మాట్లాడి అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మన హిందువులు కాదు ఇక్కడ, ఇది అసలు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలు కాదు ఇక్కడ, భారతీయులు పాకిస్తానీలు. భారతదేశం మీద పాకిస్తాన్ దుండగులు దాడి చేశారు. ఆ పాకిస్తాన్ దుండగులకి భారతదేశం బుద్ధి చెప్తారు. అది ఇక్కడ హిందూ ముస్లిం అనే మాట ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ దాడి కాంగ్రెస్ రాజకీయం చేయడానికి, కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్య లక్షణం అది. అది చేస్తే కానీ ప్రజలేమి ఇప్పుడు తంతారు, ప్రజలు ఎక్కువ మాట్లాడితే వీళ్ళు రోడ్డు మీద లాగి తంతారు కాంగ్రెస్ వాళ్ళని. వీళ్ళంతా సన్నాసి. అందుకని ఈ దేశం ఇంకా బాగా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా గట్టిగా ఇప్పుడే వెళ్తాను, ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఈ కాంగ్రెస్ ఈ అనేది భూస్థాపితం అయిపోతే ఒక్కసారి అసలు కాంగ్రెస్ ఆనందం లేకుండా పోతే ఈ దేశం బాగుపడదు. ఈ ఓట్ల కోసం ఈ రాజకీయాలు చేసి అఖిలేష్ యాదవ్లు, ఈ రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా విదేశాలకు వెళ్ళి భారతదేశానికి ఎంతపరిచి మాట్లాడతాడు, భారతదేశానికి ఘనంగా బయటికి వెళ్ళి నువ్వు ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఏమైనా మాట్లాడేది దేశంలో, బయట దేశానికి వెళ్ళి పొగడరా నీ దేశ భారతీయ అని పెద్దలు చెప్తే వీడికి అక్కడికి వెళ్ళి మన దేశానికి దేశమే కాదంటాడు. పాకిస్తాన్ ఏం మాట్లాడుతుందో ఆ మాట వీడు మాట్లాడతాడు. ఈ సన్నాసులు కొన్ని తప్పితే అసలు మన బయట శత్రువుల కన్నా ఇంటర్నల్ దేశం లోపల అంతర్గత శత్రువులు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు, వీళ్ళ ముందు తరిమి కొట్టాలి అసలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.